నీ సాక్షి చెప్పలేదు, గుడ్డుకు పోయావు, అమ్మాయి పుట్టింది, ఆయనకి నేను పాటలు సర్టి చేసుకోలేదు. చేసుకోకుంటే ఆయన అంటే జ్వరం వచ్చింది, పాటలకు వచ్చిన ఆ రోజు వచ్చి పాటలు జ్వరం వచ్చింది. మళ్ళీ ఇది పాటలు చేసుకుని పోయినప్పుడు జ్వరం వచ్చింది, డాక్టర్లో పోయినా జ్వరం తగ్గింది, డబ్బు తగ్గుతుంది. అందరికన్నా చాలా ఇబ్బంది. పసికిళ్ళకి పసికిళ్ళ మందు వేయించుకున్నాం, మళ్ళీ నాట్యం అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనిషిని ఎట్లా వారం రోజులు కదా మనిషిని ఉబ్బిపోయాం. బాగా ఉబ్బిపోయి నొప్పులు జ్వరం ఇట్లా గుర్తింపు అయిపోయింది. ఊరు కూడా ఇట్లా అయ్యా నన్ను ఎక్కడ తీసుకెళ్ళి అయ్యా బాగా ఎక్కువైపోయింది అని అన్నా. డబ్బులు లేవు, చూసి తీసుకెళ్ళాలి అన్నాడు. మళ్ళీ రెండో రోజు ఎక్కడ తెచ్చి తీసుకెళ్దాంలే అని వెళ్ళాడు. వాళ్ళు వచ్చేసరికి పడిపోయింది. పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు ఫోన్ చేసాడు, పడిపోయి ఫోన్ చేస్తే వచ్చేసి నన్ను ఆటో కట్టించుకుని తీసుకెళ్ళారు హాస్పిటల్కి. అది కూడా నాకు ఎట్లా ఉన్నదా అట్లాగే ఉన్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు వైద్యం చేయడానికి కూడా చూస్తలేదు, ఏం చూడలేదు అంట. ఇక వాళ్ళే స్కానింగ్లు అవి తీసి పైకి వేసి చాలా ఇది చేశారు. చేసి ఒక ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టినాక మా తమ్ముడికి మా అమ్మాయికి భయం వేసిపోయి చచ్చిపోయింది, తీసుకెళ్ళిపోతున్నాను. భయం వేసిపోయి ఫాస్ట్ గారు ఫోన్ చేశారు. ఫాస్ట్ గారు మా భయం వేస్తుంది, మనిషి తీసుకెళ్ళిపోతుంది, చచ్చిపోయింది అంటున్నారు, కొంచెం రానంటే ఫాస్ట్ గారు ఆయన పొమ్మని అంటే అన్ని మాత్రం వచ్చారండి. వచ్చి ప్రార్థన చేశారు. లోపలికి రానిపోయినా లోపలికి వచ్చి ప్రార్థన చేసి ఉన్నాడండి. అది కూడా నాకు తెలియదు. అప్పుడు కూడా నాకు జప్తి రాల. మళ్ళీ మా వాళ్ళందరూ వచ్చి చూసి వచ్చారంట, ఊహించుకొని వచ్చారంట. అది కూడా తెలియదు. తర్వాత జప్తి వచ్చిన తర్వాత కొంచెం చూస్తున్నాము. ఇంకా డాక్టర్ అన్నాడంట, ఎప్పుడో కొట్టుకుంటుండి ఐసీలో ఉండి చూద్దాం అన్నాడంట. ఐసీలో పెట్టిన 3 రోజులకి ఇట్లా చేయి తని అంట. అన్న తర్వాత ఫాస్ట్ గారు కూడా పాటలు చేసాడంట. అప్పటికి మళ్ళీ తర్వాత అట్టా ఉంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నా ఏదో వెళ్ళిపోతుంది చిలక. ఒక బురదపోయి కనపడుతుంది. బురదపోయిలో మగ మనిషి మనకి ఆయన రూపం మనకి కనపడనీయకుండానే బురదలో కుదిలిచ్చేస్తుంది. పట్టుకుని ఆ బురదలోనే పెట్టి కుదిలిచ్చేస్తుంది. అట్లా చేస్తుంది. దాని వెనక పులి ఉంది. పులి కూడా ఆ బురదలో ఏం చేస్తుందో చూస్తుంది. పులి నా వెనక చూస్తుంది. ఇదేంటి పులి ఏమో శవమేమో అట్ట చేస్తుంది, పులి ఏమో ఇటు చూస్తుంది అని ఏం జరుగుతుంది ఇక్కడ అని నాకు భయం వేసిపోతుంది. భయం వేసిపోయి లేచిపోదాం వెళ్ళిపోదాం ఏంటన్నా అని అనుకున్నట్టు ఇంకొక చిన్న పిల్లోడు వచ్చి గాలిపట రెట్ట ఎగురుతో ఆ రకంగా ఎగురు వెళ్ళిపోతున్నాడు. పిల్లోడు ఎగిరి పైకి వెళ్ళిపోతున్నాడు. ఓ ఓ ఓ అమ్మే ఓ అమ్మే ఓ అన్నట్టు చెబుతూ వెళ్ళిపడుతుంది. మాకు వెళ్ళిపోతున్నాడు. అసలు తిరిగి చూస్తున్నా. ఇక ఆ పిల్లోడంతా చూస్తున్నా, ఏమైపోయినావు ఆ పిల్లోడంతా చూసి ఇట్లా జరుగుతుంది, ఇట్లా పిల్లోడు చేస్తున్నాడు. అమ్మ ఏం జరుగుతుంది ఏంటని లేచిపోయి బెడ్ దిగేసి తలకాయ బెడ్ మీద పెట్టుకుని చూస్తున్నాం. ఆటంక ఈటంక చూస్తుంటే ఇంకా మెలకు రాలే నాకు. చూస్తుంటే ఆ పిల్లోడంతా చూస్తా ఉండే చూస్తున్నాను. ఆ పిల్లోడు చెప్పు కనపడలా నాకు. ఇది ఏమైపోయినా నాకు కనపడలా. ఇక అప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఈ కళ్ళు చూశాను, ఈ చేతులు ఇట్లా అంటాం. అందరూ వచ్చేసి ఆమెకి వచ్చింది మెలకు జబ్బు వచ్చిందని అందరూ వచ్చేసి చూశారు. డాక్టర్ మన వాళ్ళు కూడా అందరూ వచ్చి పలకరించింది. అట్లా జరిగింది. దేవుడే నాకు స్వస్థత ఇచ్చి బతికిచ్చాడు. అట్టగా ఎవరైనా సరే ఎంత ఉపాస ప్రార్థనలో కూడా ప్రార్థన రాకపోయినా నాకు అసలు కూర్చొని అయిపోయిన కాళ్ళు ప్రార్థన రాకపోయినా ఆ
పొద్దున్న 6ంటికి వచ్చి సాయంత్రం 6 వరకు నిలబెట్టాడు దేవుడు నాకు. అంతకంటే ఎక్కువ టైం ప్రార్థన చేసింది. మళ్ళా ఆకలికి ఉండలేకపోతున్నా ఈ భాగం కాడి నుంచి. ఉండలేకపోతే నాకు 6 కాడి నుంచి సాయంత్రం 6 వరకు ఆకలి ఇలా నిలబెట్టాడు దేవుడు. మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడ కూడా పొద్దున వచ్చిన నుంచి కూర్చునే ఉన్నాను. ఇంకా మంచిగా అవ్వాలని దేవుడు ఇంకా నాకు ఆ మాటలు కూడా నాకు అర్థమయ్యి మంచిగా గురించి నా తమ్ముడు కుటుంబం కూడా మారాలని నా పిల్లలు కూడా బాగున్నారు. అందరి గురించి ప్రార్థించాను. ఆమేన్. ఓకే.